అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయ నమః. రాజ్యాధికారి సిద్ధి కొరకు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం అనగానే శ్రీ విద్య అని గోచరమవుతుంది. విద్య అనగా ఉపాసన అని అర్థం. శ్రీ అంటే ఆ పరాశక్తి పేరు కనుక శ్రీ విద్య అంటే ఆ పరాశక్తిని సహస్రనామాలతో చేయబడు ఉపాసన అని అర్థం. తల్లి యొక్క ఉపాసనలో వాడబడు యంత్రం శ్రీచక్రం. శ్రీచక్రమే తల్లి నివాసముగా శ్రీపురం. ప్రతి మంత్రానికి 6 అంగాలు ఉంటాయి. హృదయము, కవచము, మాల, పంజరము, అష్టోత్తర శతనామములు, సహస్రనామములు. ఈ లలిత సహస్రనామంలో శ్రీ విద్యకు సంబంధించిన అనేక రహస్యములు దాగి ఉన్నవి. లలితోపాఖ్యానములోని వెళితే అందులో కూడా ఓ రహస్యం ఉన్నది. ఈ మంత్రశాస్త్రములు పురాణాలన్నీ రహస్యాలను కథారూపంలోనూ ఉపాఖ్యానములుగా మనకు అందిస్తూ ఉంటాయి. ఇవి వింటేనే వాణిలో దాగిన మంత్రం శక్తులు మనలో ఆవిష్కరించబడును. ఒకసారి మహిషాసుర సంహారం, మరోసారి శుంభ నిశుంభుల వధ, మధుకైటభ సంహారం మొదలైన రాక్షస సంహార వృత్తాంతములు వింటూ ఉంటే ఆయా దేవతల మంత్ర రహస్యాలు, వాటిలోని యంత్ర రహస్యాలు మొదలైనవన్నీ అట్టి దేవతల ఉపాసన లేకుండానే ఆ మంత్రశక్తి మనలో ప్రవేశించి జాగృతమై మనలను అనుగ్రహిస్తుంది అని చెప్పబడుతుంది. అటువంటి లలితోపాఖ్యానము ప్రధానంగా ఈ లలిత సహస్రనామ స్తోత్రం ద్వారా చెప్పబడింది. ఇదో విశేషం. ఆ దేవి యొక్క వైభవం కూడా అంత హయగ్రీవ స్వామిచే అగస్త్యుల వారికి చెప్పబడింది. ఆ ఉపాసనలో వాడబడినవే ఈ సహస్రనామములు. 4 వేదాలు, వేదాంగములైన శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష కల్పములన్నిటినీ బాగా తెలిసిన వారు శైవ, వైష్ణవ, శాక్తేయ మొదలైన సిద్ధాంతముల సారం తెలిసిన మహర్షి అగస్త్యుడు. సకల వేద విద్యలను బ్రహ్మదేవునకు ప్రసాదించిన హయగ్రీవుడు కాంచీపురంలో తపస్సు చేస్తున్న అగస్త్యునకు సాక్షాత్కరించాడు. ఈ సాక్షాత్కారంలో శ్రీపుర వర్ణన, లలిత పరభట్టారిక యొక్క కథ, తల్లికి సంబంధించిన మంత్రములు, అవసరమైన వ్యాసాదులు తెలియచేస్తూ మహాయాగము, పూజాఖండము, పురచ్చరణ ప్రక్రియలతో పాటు ఉపాసకులకు అవసరమైన అంగములు, ఉపాంగములు తెలిపాడు. కానీ అసలైన శ్రీ లలిత సహస్రనామము గురించి హయగ్రీవుడు అగస్త్యునకు చెప్పలేదు. ఈ విషయాన్ని అగస్త్యుడు హయగ్రీవ స్వామితో చెబుతూ తల్లి సహస్రనామాలను గురించి నాకు చెప్పలేదు. చెప్పడం మర్చిపోయారా, లేక నన్ను ఉపేక్షించారా, లేక వినడానికి నేను యోగుడను కాదా అంటూ వినయ విధేయులతో అగస్త్యుడిని అడిగాడు. అందుకు హయగ్రీవ స్వామి తల్లిని ప్రార్థించి ఈ నామాలన్నీ అతి రహస్యములైనవి, ఎంతో భక్తి పూర్వకంగా అడిగావు కనుక తల్లి అనుమతి తీసుకొని చెబుతాను. సావధాన చిత్తంతో ఏకాగ్ర మనస్సుతో వినవలసినది. అంతేకాక వీటిని ఎవరితో పడితే వారితో ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పవద్దు.